రక్షణ పొందారు. వాళ్ళ అమ్మాయి అలాగుందేంటి? ఎవరి కర్మ ఆడది, ఎవరి బ్రతుకు ఆడది. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇంకొకడు అంటాడు, యేసు ప్రభు ఏం చేశాడు? మా నాన్న తాగి చచ్చిపోయాడు అంటే యేసు ప్రభు ఏం చేయాలంటే ఈ తాగుబోతుడి దగ్గర కూర్చుని రోజు తాగకుండా చేయాలా? యేసు ప్రభుకి అదే పనా? ఈ మోసాలు చేసేవాడి దగ్గర కూర్చుని రోజు మోసం చేయకండి అని చెప్తాడా? ఒక్కటే చెప్పాడు, నేను ఇచ్చిన రక్షణ కాపాడుకుంటే కాపాడుకో, పోగొట్టుకుంటే పోగొట్టుకో. అంచేత యేసు ప్రభుకి కాపురాలకి, యేసు ప్రభుకి డబ్బుకి, యేసు ప్రభుకి వ్యాపారాలకి, యేసు ప్రభుకి ఐశ్వర్యానికి ఏమీ సంబంధం లేదు. యేసు ప్రభు యొక్క రక్షించినటువంటి ఆత్మ, ఈరోజు మధ్యాహ్నం చెప్పారు, యేసు ప్రభులాగా జీవిస్తేనే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. జీవించని వాడి కర్మ. అంటే నా కోడలు ఎలాగా, నా కొడుకు ఎలాగా, నా కూతురు ఎలాగా, ఆడ కర్మ, ఆడ కర్మది. తాగేవాడి కర్మ, తిరిగేదాని కర్మ, తప్పులు చేసేవాడి కర్మ. వాళ్ళు వెళ్ళేది నరకానికి. మనం ఏం చేయడం. కాబట్టి ఒక మాట చెప్పి, ఇద్దరు మంచం మీద పడుకుందరు, ఒకరు ఎత్తపడుదురు, ఒకరు విడవబడుదురు. ఇద్దరు తిరగలి విసురుచుందరు, ఒకరు ఎత్తపడుదురు, ఒకరు విడవబడుదురు. పొలములో ఇద్దరు పని చేయుదురు, ఒకరు ఎత్తపడుదురు, ఒకరు విడవబడుదురు. మంచం మీద పడుకునే మొగుడు పెళ్ళాల్లో పెళ్ళం సరిగ్గా ఉంటే పెళ్ళం ఎత్తపడుతుంది, మొగుడు సరిగ్గా ఉంటే మొగుడు ఎత్తపడుతుంది. అంతేగాని ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరిని తీసుకెళ్ళాలి నేను అని అనుకోడు. తిరగ విసిరే వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరు, వనిత హేమ అనుకోండి, అంటే స్నేహితులే కదా, తిరగ విసురుతారు. ఒకళ్ళు వెళ్ళొచ్చు, ఒకళ్ళు ఆగిపోవచ్చు. పొలంలో పనిచేసేవాళ్ళు తండ్రి కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఒకరు ఎత్తపడతారు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? రక్షణ కాపాడుకుంటున్నారా లేదా అనేది చూస్తాడు. హల్లెలూయా. మొగుడు పెళ్ళాడు, అమ్మా నాన్న, ఈ బంధాలన్నీ ఇక్కడ కూడా కాదు, చచ్చాక వేయలేవు. ఒకవేళ సువార్తమ్మ గారి దగ్గరికి పరలోకం వెళ్ళి మధ్యాకాశంలో లేదా పరదేశంలో, అమ్మ సువార్తమ్మ గారు బాగున్నారా? చాలా బాగున్నానండి. మరి మీ అల్లుళ్ళు ఎలాగా, మీ అమ్మాయిలు ఎలాగా అంటే, వాళ్ళు కూడా నాకెందుకండి, నేను ఇక్కడ యేసు ప్రభుతో ఆనందంగా ఉన్నాను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. దేవుని స్తోత్రం అంటది. అందుకే యేసు ప్రభు కూడా సరిగ్గా లేనడితో ఏమన్నాడు? మీరెవరు నాకు. కాబట్టి ఈ నాటకాలన్నీ ఇక్కడే. అమ్మా నాన్న, మొగుడా పిల్లల ఈ నాటకాలంతా ఇక్కడే. అందుకే మీరు పిల్లల కోసం, పెళ్ళం కోసం, మొగుడు కోసం, చుట్టాల కోసం రక్షణ పోగొట్టుకోకండి. హల్లెలూయా. ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోండి. నాకు సువార్తమ్మ గారు అంటే చాలా అభిమానం. నేనేం చెప్తే చేసేదాన్ని. ఈరోజు ఆవిడ మన మధ్యలో లేకపోయినా ఆవిడ ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోయిందని నిశ్చయంగా తెలుసు నాకు. నేను అందరి గురించి ఈ మాటలు చెప్పను. కొంతమంది వెళ్ళిపోయారు. రాలి మొత్తం మీద ఇద్దరే చెప్పారు, మా ఆయన మంచోడు. ఇంకెవరు చెప్పలేదు. మిగతా వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు మనకు తెలదు. రాలింగ్ మొత్తం మీద సువార్తమ్మ గారు చెప్పింది, మా ఆయన చాలా మంచోడని. తర్వాత జ్యోతి వాళ్ళ అమ్మ చెప్పింది, మా ఆయన ఎంత మంచోడండి. సాధారణంగా ఏ పెళ్ళం మా ఆయన మంచోడని చెప్పరు, లేకపోతే ఏ మొగుడు మా ఆవిడ మంచిదని చెప్పరు. ఎదురుకుండా చెప్పిన ఒక రోజున ఒక అతను నా దగ్గర మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఆవిడ ఉంది పక్కన. మా ఆవిడ చాలా మంచిదండి అంటున్నాడు. ఏంట్రా బాబు, నా దగ్గర ఎలా కలుపుతున్నావు? నేను చెప్పనా మీ ఆవిడ బాబోయ్. కాబట్టి
దేవుడికి తెలుసు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు. మరి ఆ జ్యోతిగా నాన్నగారు కూడా రక్షించాం. ఆయన ఎవడి గారు మాట్లాడుకుంటూ ఉంటారు, మన వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం మరి అంత ప్రేమతో వాళ్ళ బంధువులు ఇక్కడ సువార్త పెట్టించినందుకు అందరి కోసం ప్రార్థించాలి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, సువార్తమ్మగా నిద్రించి 9 సంవత్సరాలు అయినప్పటికీ వారి పిల్లలు నిన్ను విడవక నీలో నిలిచి ఉన్నారు ప్రభువా. అలాగే వారి బంధువులు ఎంతో ప్రేమతో ఇక్కడ కార్యక్రమం జరగడానికి సహాయం చేశారు. వారందరి కుటుంబాలను మీరు దీవించండి నాయన. వారి పిల్లలు దీవించండి, వారి వ్యవసాయాలను దీవించండి. నీ చిత్తం అయితే వారు కూడా భవిష్యత్తులో రక్షణలోకి నడిపించబడటానికి సహాయం చేయండి. కీర్తన మర్రిపక వారి జీవితాలు సరిచేయండి. పెద్ద కుమార్తె కుటుంబాన్ని రక్షించండి, రెండవ కుమార్తె కుటుంబాన్ని రక్షించండి. ఈ సమయంలో ఈ సువార్త ఫలం వారికి అందరికీ పూర్తిగా దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా 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 యేసు మంచి దేవుడా, గొప్ప దేవుడా, సృష్టికర్త సర్వలోకనాథుడా, ఆరాధనా ఆరాధనా యేసు ప్రేమించావు, పాపిని ప్రేమించావు, విడిపించావు నరకము నుండి, గొప్ప రక్షణ నాకిచ్చావు, పరలోక రాజ్యము నాకిచ్చావు, ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ముందున్నావు వెనుకున్నావు, నా చుట్టూ అగ్నిగా నీవున్నావు, శత్రువులు నన్ను ముట్టలేరు, శత్రువులు నన్ను
నాకిచ్చావు యేసు ఆత్మతో సత్యముతో రోగినైనా నన్ను స్వస్థపరిచావు పడి ఉన్న నన్ను లేవనెత్తావు పాపము ఇంకా చేయకుమోని పరిశుద్ధునిగా జీవించమన్నావు ప్రేమించావు సాతాను పైన ఆరాధన చూద్దాం. మనకి సందేహాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కనుక మరి ఈ లోకంలో ఉన్నంతసేపు మనకి చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ సందేహాలన్నిటికీ కూడా సమాధానం బైబిల్లో ఉంది. బైబిల్లో సమాధానం లేని సందేహం లేదు. చాలా చక్కని వివరణ వినాలి, మాట్లాడుతుంది. చక్కని వాక్య వివరణ మనకు బైబిల్లో కనపడుతుంది. మనిషి ఎలా పుట్టాడు, మనిషిని ఎలా చేశారు, మనిషి ఏం చేశాడు, చనిపోయాక ఏమవుతాడు, అసలు మనిషి ఎలా వచ్చాడు, ఆత్మ ఎలా వచ్చింది, భార్య భర్తలేంటి, పిల్లలేంటి, ప్రతి దానికి బైబిల్లో సమాధానం ఉంది. బైబిల్ ఎరగని వారికి ఇది ఒక అయోమయంగా ఉంటుంది, కానీ బైబిల్ ఎరిగిన వారికి చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ అద్భుతమైన మాట ఒకటి మన పౌలు రాశాడు. 1 తెస్సలోనిక 4:13 స్పష్టంగా రాశాడు. అంచేత మనకు అసలు ఏమి సందేహం ఉండవలసిన అవసరమే లేదు. 1 తెస్సలోనిక 4:13 1 తెస్సలోనిక 4:13 జాగ్రత్తగా వినండి దేవుడు మాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చనిపోయిన వారి గురించి ఏమయ్యారో నేను చెప్తా. ఎవరు చెప్పగలుగుతారు? దేవుడు తప్ప. చనిపోయిన వారు ఏమయ్యారు అనే మాట దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. ఎందుకంటే
దేవుడే మనిషిని పుట్టించాడు. మనిషిని పుట్టించింది దేవుడు. నిన్ను తన చేతులతో మట్టిలో రూపం ఏర్పాటు చేసి లోపల జీవవాయువు ఉదరడి జీవాత్మ. ఈ దేవుణ్ణి ప్రపంచంలో 199 మంది ఈ దేవుణ్ణి ఎరగరు. మనిషిని దేవుడు చేస్తే దేవుణ్ణి మనుషులు చేసి దేవుడు అంటారు. ఎంత ఆశ్చర్యం! దేవుణ్ణి మనుషులలో చేస్తారు. మనిషిని దేవుడు చేశాడు. మనిషి ఏమీ చేయలేడు అంటానికి ఆ ఆకులు సరిపోతాయి. మీ వెనకాల ఉన్న ఆకులు మీరు ఎవరైనా వెళ్ళి ఒక ఆకు తెంపండి, ఆ ఆకు మళ్ళీ దానికి పెట్టండి. మీ జీవితాంతం ప్రయత్నం చేసిన అవుతా. ఓకే, ఆ ఆకు రంగు మీరు వేయగలరా? ఆ ఆకును అంత అందంగా మీరు తయారు చేయగలరా? ఒక ఆకునే తయారు చేయలేరు, ఒక గడ్డి పరకను తయారు చేయలేరు, దేవుని తయారు చేస్తారా? ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం! మనం తయారు చేసిన వాళ్ళు దేవుళ్ళు ఎలాగవుతారు? ఎప్పటికీ కాదు. దేవుడు మనలను చేశాడు. ఎలా చేశాడు? అమెరికా వాళ్ళని ఒక రకంగా, చైనా వాళ్ళని ఒక రకంగా, భారతదేశం వాళ్ళు ఒక రకంగా చేశాడా? అందరినీ ఒకే రకంగా చేశాడు. నోరుతారు. ఎవరికైనా 3 కళ్ళు, 4 చేతులు, 5 కాళ్ళు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయా? ఉంటే వింత జంతువు అంటారు. మనిషి అందరూ దాన్ని జూలో పెడతారు. అందరూ చూసి వస్తారు. అవి 3 కాళ్ళు ఉన్నాయంట. ప్రపంచంలో ప్రతి మనిషి ఒక్కలాగా ఉన్నాడు. రంగులు, రూపాలు, భేదాలు ఉండొచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు పోలికలో మనిషిని చేశాడు. హల్లెలూయా. చేసి ఊపిరి ఊదాడు. ఊదిన తర్వాత దేవుడు అన్నాడు, నేను చెప్పినట్టు వినండి అన్నాడు. నేను చెప్పింది చేయండి అన్నాడు. వింటున్నారా? దేవుడు మనలను నేను చెప్పింది వినడం, నేను చెప్పింది చేయండి అంటాం తప్ప దేవుడిది? తప్ప కాదు కదా. అమ్మ నాన్న పిల్లలతో ఏం చెప్తారు? రేపు మేము చెప్పినట్టు చేయండి రా, జాగ్రత్తగా బతకండి రా అంటారు కదా మీ పిల్లల్ని. మరి దేవుడు కోరుకున్నది ఏంటి? నేను చెప్పింది చేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు చెప్పింది చేయకపోవటమే గొప్పతనం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది దేవుడు చెప్పింది చేయరు. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కువ మాటలు చెప్తే టైం సరిపోదు. మొదటి మాట, నిన్ను చేసిన దేవుణ్ణి ప్రేమించవయ్యా అన్నాడు. దేవుని ఇష్టం. మొదటి మాట ఏంటి? రెండో మాట, నీలాగే తయారు చేసిన పక్కవాళ్ళని మొహం చెట్లించుకుంటావు. ఒకరిని చూస్తే మొహం ఎంత అవుతుంది, ఒకరిని చూస్తే మొహం ఎంత అవుతుంది. ఏంటో మరి ఈ మొహం ఎంత అవుతానికి కారణం నీ మనసే కదా. ఒకడి మీద ద్వేషం, ఒకడి మీద ప్రేమ, ఒకరిని చూస్తే మంట. నాకు దాన్ని చూస్తే ఎంత మంట తెలుసా అంట. ఒకడు చూస్తే మంట, ఒకడు చూస్తే విపరీతమైన సంతోషం, ఒకరితోటేమో పాముకు తిరుగుతాం, ఒకడేమో గెంటేస్తాం కదా. వింటున్నారా? దేవుడు చెప్పిన ఈ 2 పనులు ఏ మనిషి చేయట్లేదు. పాస్టర్లు చేయట్లేదు, విశ్వాసులు ఎవరు చేయట్లేదు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మాట్లాడతావు, మనిషిని ప్రేమించినప్పుడు మనిషికి అన్యాయం చేయవు. 2 ఈ రోజున ఒకళ్ళు అన్యాయం చేసేసుకుని, ఒకళ్ళు చంపేసుకుని, ఒకళ్ళు దొంగతనం చేసి దోషేసుకుని, ఒకళ్ళొకళ్ళు మోసం చేసేసుకుని, ఒకళ్ళొకళ్ళు పొడిచేసుకుని, వ్యభిచారాలు చేసేసి, తాగేసి, తిరిగేసి, నానా నాశనకరమైనటువంటి బతుకుతూ కీర్తనకు పెళ్లి చేసాం, రెప్పకాకి పెళ్లి చేసాం. ఏరాళ్ళు ఇద్దరు, ఒకడు ఏమైపోయాడో తెలుతాం, ఒకడు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుతాం. పైగా కొంతమంది సలహాలు, నీ మొగుడు ఎలాగున్నా కాపురం చేయవలసిందే. మరి
నేను చాలా చోట్ల వింటున్నాను ఈ మాట. నీ మొగుడు ఎలా ఉన్నా కాపురం చేయాల్సిందని చెప్పే బుద్ధిహీనులు నీ పెళ్ళం ఎలా ఉన్నా కాపురం చేయాలని అనరా? నోరు తెరవాలి, లేకపోతే ఎవరిని ఊరుకోరు. ఇదేమంటది? కోడలతో ఏమంటది? ఇదెయ్యం. నీ మొగుడు ఎలాగున్నా కాపురం చేయవలసిందే అంటది. దెయ్యమే కదా మరి. అదే దెయ్యం. నీ పెళ్ళం ఎలా ఉన్నా కాపురం చేయాలి రా అబ్బాయి అని కొడుకుతాడు అంతే. ఇదెయ్యం. ఇదెయ్యం అంటది, నా కొడుకు ఎలా ఉన్నా సరే నువ్వు కాపురం చేయాలి, ఎందుకంటే నువ్వు ఆడదానివి. దేవుడు బైబిల్ ఆడదాని కొరువులు మగోడి కొరువులు పెట్టాడా? మగోడు వ్యభిచారం చేయొచ్చు, ఆడ చేయకూడదని ఉందా? మగోడు బయట ఆ పూర్వం ఒక సామెత, పనికిమాల సామెత, ఎవడు పెట్టుకోడు ఆడు కనబడితే పైనుంచినంత తోలు తీసేస్తానండి. మగోడు అంట తిరగకపోతే చెడతాడంట, ఆడ తిరిగితే చెడిపోతాడంట. సామెతలు కూడా ఎంత భయంకరమైన సామెత. దీని కొడుకుని ఒక్క మాట అంటున్నాను లేదు నేను. ఎప్పుడు కోడలే అంటది. కొడుకుని ఒక్క మాట అనడం కూడా ఈ రోజు వరకు అనలేదు నేను. నీ కొడుకు అంత గొప్పడా? నీ కోడలు అంత సాటుదా? కీర్తన సలహాలు. ఆడేం చేసినా సరే నువ్వు వెళ్ళి కాపురం చేయాలమ్మా. ఎందుకు చేయాలి? ఆడు దుర్మార్గుడైతే చేయదు, ఆడు తిరిగిపోతాడైతే చేయదు, ఆడు మూర్ఖుడైతే చేయదు, ఆడు మనిషి కాకపోతే చేయదు. చెయ్యొద్దని నేను చెప్తున్నాను సేవకుడిగా. దేవుని స్తోత్రం. మీరు ఎవరు చెప్తానికి? చేయమని చెప్పటానికి అర్థమైందా? అదే సందర్భంలో బైబిల్లో చెప్పాడు, నీ భార్య అలాంటిదైతే కూడా నువ్వు కాపురం చేయొద్దు. దేవుని స్తోత్రం. ఇద్దరికి ఒకటే రూల్, ఒకే రూలు, సపరేట్ రూల్స్ లేవు. వ్యభిచారం చేత పట్టబడిన ఆడదాన్ని తీసుకొచ్చారు, వ్యభిచారం చేస్తున్న ఆడదాన్ని తీసుకొచ్చారు. మహా పెద్ద మనుషులు అందరూ కలిపి ఆవిడతో చేసినోడు ఏమైపోయాడు అని వెళ్ళిపోమన్నారు. యేసు ప్రభు అడిగాడు, ఈ అమ్మాయితో కొడుకుని వ్యభిచారం చేసినోడు ఏడని అడిగాడు. ఎవరు మాట్లాడుతున్నారు? అది యేసు ప్రభు అంటే. హల్లెలూయా. తప్పు చేసినాడు ఇద్దరినే శిక్షిస్తాడు. నాకేం తెలియదమ్మా, అంతా అతనే చేసేసాడమ్మా. అవునా? రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు. ఒక్కడి మీదగా తోసేస్తారు నేరం. ఈవిడి 50 తప్పులు చేస్తుంది, మొగుడు 2 తప్పులు చేస్తుందే పట్టుకుని ఎడుతూ ఉంటుంది. ఈవిడ చేసేవన్నీ ఎవరు మాట్లాడటానికి ఏం లేదు. ఈవిడ చేసింది మాట్లాడితే బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతానంటుంది. అదేం రూలు? తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగరు. యేసు ప్రభు అన్నాడు, నీ కంటిలో దూల ఉందే ఎదుటి వాళ్ళ కంటిలో నలుస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషి ఇంకొక మనిషిని విమర్శించడానికి ఎవ్వరూ సరిపోరు. హల్లెలూయా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయిన వారు. పాపం లేనివాడు ఎవరూ లేరు, ఎవడూ లేడు. అలాగే అన్యాయపు తీర్పు తీర్చకండి. కొడుకో తీర్పు, కోడలకో తీర్పు తీర్చకండి. కూతురుకో తీర్పు, అల్లుడికో తీర్పు తీర్చకండి. నా వాళ్ళకో తీర్పు, నీ వాళ్ళకో తీర్పు తీర్చకండి. అందరికీ సమానమైన తీర్పు తీర్చే దేవుడు ఆకాశంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నా మాట వింటలేదు కనుక మీరు చేస్తారన్నాడు. మరణం శిక్ష వేశాడు. లేదంటే మనిషికి మరణం లేదు. దేవదూతలు చనిపోరు. దేవదూతల కంటే బాగా చేశాడు అన్నాడు పౌలు. మనిషిని దేవదూత కంటే అందంగా చేశాడట దేవుడు. ఎప్పుడు ఉండాలనుకున్నాడు, కానీ వీళ్ళ పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నారు. దేవుడిని ఎదిరించి మరణ శిక్ష తెచ్చుకున్నారు. ఆ మరణం పాపం వల్ల వచ్చింది. చెప్పండి అందరూ. పాపం వల్ల మరణం. అందరూ చెప్పాలి. పాపము వలన మరణం. అంచేత
దేవుడు యేసుక్రీస్తుని పంపించి లోకానికి సువార్తమ్మ లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని, పాపంలో ఉన్నటువంటి మనలను పిలిచి అమ్మా ఇలా రండి, అమ్మాయి ఇలా రండి, బాబు ఇలా రండి, అయ్యా ఇలా రండి, రక్షణ పొంది పాపం కడిగేసుకోండి అన్నాడు. హల్లెలూయా. మనందరినీ దేవుడు పిలిచాడు ప్రేమతో. పిలిచి ఏం చేశాడు? మనల్ని మరణము నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపించాడు? ఫరోకునింకా దాసుడగాను, పరమాకానాలకు హక్కుదారుడను, పరమాకానాలకు హక్కుదారుడను, నా సంకటములన్నీయు తీరిపోయి సంహార దూతాలను దాటిపోయి, సంకటములన్నీయు తీరిపోయి సంహార దూతాలను దాటిపోయి, గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితిని, కడుగబడి నేను రక్షణ పొందితిని, నా సంకటములన్నీయు తీరిపోయి సంహార దూతాలను దాటిపోయి. జాగ్రత్త మాటనండి. రక్షణ పొందిన వారు ఎంత గొప్పవారంటే అసలు మనంత గొప్పవారు ఎవరు లేరండి. మరణం మన దగ్గరికి రాదు, అపవాదం మన దగ్గరికి రాదు, పాపం మన దగ్గరికి రాదు, దెయ్యం మన దగ్గరికి రాదు. అందుకే పౌలన్నాడు, ఇంత గొప్ప రక్షణ. హల్లెలూయా. ఒక మనిషి బాగా డబ్బులు బట్టి అతిశయిస్తాడు, నా దగ్గర కోటాను కోట్ల డబ్బు. ఇంకో మనిషి చాలా అందంగా ఉంటే అతిశయిస్తాడు. ఇంకో మనిషి బంగారం నగలు బట్టి అతిశయిస్తాడు. ఇంకో మనిషి నాకు పెద్ద మేడ ఉందని అతిశయిస్తాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా మేడలు ఉన్నాయని, బంగారాలు ఉన్నాయని, పొలాలు ఉన్నాయని అతిశయిస్తారట. కానీ యేసును నమ్ముకున్నవారు రక్షణ ఉందని అతిశయించుకున్నాడు. హల్లెలూయా. మీరు ఎన్ని చూడకూడదండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇయే చూస్తారు. ఒక రోజుని తుని దగ్గర నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. వచ్చిన తర్వాత మా మేడం అంతా చూశారు. తర్వాత వాళ్ళ కారులో వెళ్తున్నారు, కారులో వచ్చారు. ఆ కారులో వాళ్ళతో పాటు వెళ్ళి ఆవిడ నాతో ఫోన్ చేసి, ఆవిడ ఏడుపుల్లో పట్టుకొని తుది దాకా తిడతానే ఉన్నాడు ఆయన. అమ్మ పాస్టర్ గారు మేడకుడు ఎన్ని ఏళ్ళు అయింది కాపురానికి వచ్చి, చాలా డాబా కట్టావా? ఆ మేడకుడు ఎంత పోతుంది. ఇంతగా ఆవిడ చూసింది మేడ. వింటున్నారా? ఈ లోకం మీద ఎన్ని ఆశలు వీళ్ళకి. ఆ మేడ తుడుపుతానికి ఎంతమందిని అడుగుపడిపోతుంది. అది అక్కర్లేదు, దాని చుట్టూ కాపలా కాసుకోవాలి. మొన్న ఒక ఆయన వేల్పూర్లో 4 కోట్లు పెట్టి మేడ కట్టాడు. అతను నాతో అంటున్నాడు, నెలకి 40,000 అవుతుందండి దాన్ని తుడుపుతాను. నా బాధ ఎవరో చెప్పుకోనండి అంటే 40,000 అవుతుందట. వింటున్నారా? కాబట్టి మనకు 40,000 కాదు కదా, 4 రూపాయలు కూడా అవుతలేదు, మనమే తుడుచుకుంటాం. మన ఒక్క గది ఉంటుంది, ఎంత సంతోషం. వీటి ముఖానికి సంతోషం ఉండదు. వాళ్ళకి 4 గదులు ఉన్నాయి, నాకు ఒకే గది. నిద్రైన తర్వాత 4 గదులు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదా నీకు. పడుకున్నాక 4 గదుల్లోనే పడుకుంటావా? అరగంటకు గదిలో తెల్లవారు నిద్ర ఉంటుందా నీకు? ఎంతగా కోరా. అందుకే ఏది ఉందో దాంతో తృప్తి పడమన్నాడు దేవుడు. వీళ్ళకి తృప్తి లేదండి, అసలు ఉన్నదానితో తృప్తి లేదండి. తృప్తిగా ఉండాలి. ముఖంలో ఎప్పుడు సంతోషం కనపడాలి. కొంతమంది ముఖంలో ఆవదం తాగినట్టు ఎప్పుడు ఏడిపోయి ఏంటో తెలు.
ఏమన్నా సంతోషం ఉండదు. చివరికి రోగం వచ్చేది. ఆలోచించి పొరపాటు అయిపోతుంది. ఇందాక ఎవరు అడుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలుస్తలేదని. మరి మా ఇంటికి కూడా అలాగే వచ్చావా అన్నాను. లేదునండి, మీ ఇంటికి కరెక్ట్గానే వచ్చాను. ఎడబోతున్నాడు అడిగే తెలియట్లేదు. ఇలాగెళ్ళాలని ఇలాగెళ్తానని ఇలాగెళ్తాను. అంతేనా? ఓకే. కాబట్టి దేవుడు మనల్ని మహానుభావుడు, పాపము నుండి నరకము నుండి మహానుభావుడు శిలువ ద్వారా రక్షించాడు. హల్లెలూయా. మనము రక్షణ పొందిన వారము ఏముంది, ఎలా ఉంది, ఏ బట్టలు, ఎంత డబ్బు, ఏమున్నాయి అనే ఆలోచన మానేసి మనంత అదృష్టవంతులు లేరని జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడు ఏడితే, ఎంతన్నా ఏడితే, ఏమున్నా ఏడితే, ఏమంటే సంతోషం లేదు. ఇంకో విషయం తెలుసు మీకు, చాలా మందికి తెలియదు కదా మీకు. వారు ఆశించరు కానీ వారికి దొరకదు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, జాగ్రత్తగా వినండి. వెతికే వారికి కాదు, వెతకని వారికి ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆత్మానం డబ్బా 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 అన్నవాడికి ఇవ్వడట. డబ్బు వద్దన్నవాడికి ఇస్తాడంట. దేవుడు కూడా చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఆయన కూడా ఇవ్వడం. చాలా మందికి ధనవంతులు అయిపోవాలని ఉంటుంది, కానీ బైబిల్ చెప్తుంది అలాంటి ప్రయత్నం మానేయాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత భయంకరమైన జీవితం నుంచి యేసు మనల్ని రక్షించాడు. ఇప్పుడు ఎలాగోలా అని బతికాం, వెళ్ళిపోతున్నాం. సువార్తమ్మ గారు ఏమన్నా మేడలో బతికింది, ఏదో గుడిసెలో ఏదో చిన్న ఇంట్లో బతికింది, వెళ్ళిపోయింది. మన బ్రతుకు ఎలాగైనా వెళ్ళిపోయినామండి. ఇక్కడ ఉండేది 20, 30, 40, 50, 60, 70. ఈ స్వల్ప కాలం ఏదో విధంగా జాగ్రత్తగా గడిపేస్తే శాశ్వత రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను అంటాను, మనం ఎంత డబ్బుని మరణానికి దగ్గరైతే అంత మంచిదంటాం. ఎందుకంటే పౌలు అన్నాడు, బ్రతుకుట చావైతే, బతుకున్నంత సేపు గోలే కదా. మా భార్య అంటది ఒకసారి, ఏమంటుంది, చెప్పి కాస్తమ్మా నాకు ఇవాళ వంటగదులు కలపదు చేస్తుంది కదా. ఆవిడ వంటగదులు కలపదు రాదానికంటే చిరాకు వచ్చేస్తాం. రోజు పొద్దున లెగుతాం, వండుకుంటాం, తింటాం, తన్నుకుంటాం, గుద్దుకుంటాం, చుట్టాలు వస్తున్నారంటాం, పట్టాలు వస్తున్నారంటాం, కారం కొట్టిస్తాం, పచ్చళ్ళు పెడతాం. చెప్పండి, ప్రతిరోజు చేస్తున్న విసుగు, చిరాకు వచ్చేస్తుంది. కంతే నాకు ఆకలి అవుతుంది. ఈ జీవితంలో సంతోషం లేదు, దేంట్లో లేదు, ఎవరికి లేదు. మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే సొలొమోను చెప్పాడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో లేడు, ఆయన కూడా సంతోషం లేదు అన్నాడు. హల్లెలూయా. మరి నేను ఇంచుమించు 20 సంవత్సరాలు నేను గడిపిన జీవితం ఇంచుమించుగా ఇక్కడ వాళ్ళు ఎవరు ఏలుపూర్లు కానీ ఎవరు గడుపుంటారు. పెద్ద పెద్ద హోటళ్ళు, పెద్ద పెద్ద జీవితాలు, చాలా స్టైల్ జీవితం, కానీ ఎప్పుడు సంతోషం లేదు దాంట్లో. నా జీవితంలో సంతోషం ప్రారంభమై 25 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. యేసుక్రీస్తులోకి వచ్చిన రోజు నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి చెప్పండి, ఇప్పుడు డబ్బులో సంతోషం లేదు, సుఖంలో సంతోషం లేదు, మేడంలో సంతోషం లేదు. సంతోషం ఎవరిలో? యేసుక్రీస్తులో. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉంటే మనకి సంతోషం.
పండులు మాణిక్యములున్నా మేడమెట్టెను ఎన్నన్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా మనులు మాణిక్యములున్నా మేడ మీదెను ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా పదవులిన్నా చేసున్నా విద్య ఉన్నా బుద్ధి ఉన్నా జ్ఞానమున్నా అది సున్నా మనులు మాణిక్యములున్నా మేడ మీదెను ఎన్నున్నా అందరముపై కూర్చున్నా సుందరుడు ప్రభుయేసున్నా అందమున్నా అది సున్నా మనులు మాణిక్యములున్నా మేడ మీదెను ఎన్నున్నా రాజ్యములు మనులు ఉన్నా శౌర్యములు ధైర్యములున్నా బలము ఉన్నా బలమున్నా ఎన్ని ఉన్నా అది సున్నా మనులు మాణిక్యములున్నా మేడ మీదెను ఎన్నున్నా పుణ్యాత్ముడా పుణ్యకార్యాలు దాన ధర్మము తపము జపము యేసునిది అది సున్నా ఎన్ని ఉన్నా సున్నా. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నీ వదిలేసి. ఈ లోకంలో ఎవరైనా ఏదన్నా పట్టుకొచ్చినాడు పట్టుకెళ్ళి వాళ్ళు ఉన్నారా? వినమ్మా వినం, ఆయన కూర్చుంటాడు విను. ఈ లోకంలో ఎవరైనా పట్టుకొచ్చినాడు పట్టుకెళ్ళినాడు ఉన్నారు ఎప్పుడా గారు చెప్పండి. ఆయన పట్టుకొచ్చారా? పట్టుకెళ్తారా? ఇది సత్యం తెలుసుంటే కూడా ఎంత కొట్టుతారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండు. తృప్తిగా లేక కదా నానా నాశనం కానీ గొడవల్లో పడ్డావు. నీకు 10,000 వస్తుంది, నాకు తృప్తి లేదు. 10,000 లక్షలాగా అవుతుంది ఆలోచన. 10,000 లక్ష అవుతుంది, 10,000 సున్నా అవుతుంది. 10,000 లక్ష అవుతుంది ఏంటి అమ్మ? అయిందా? అవ్వలేదు. 10,000 సున్నా అయింది. నీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో చెప్తారండి, 1 లక్ష పెట్టండి, 40 లక్షలు తీసుకోండి. అన్నీ అబద్ధాలే. నువ్వు హాయిగా జీవించేటప్పుడు నిన్ను మోసం చేస్తారు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నీకు ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. వింటున్నారా? మనకు కలిగి ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. ఎంత ఉంటే అంత, 10 ఉంటే 10, 100 ఉంటే 100. అది నాకు 20 ఏళ్ల కింద తెలిసింది. అంతకు ముందు నేను ఎలాగ అనుకునేవాడిని కాదు. ఒక 100 కోట్లు ఉంటే బాగుంటుంది, ఒక 100 ఎకరాలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. తర్వాత దేవుళ్ళలోకి వచ్చాక 100 రూపాయలు ఉన్నా చాలు ప్రభు అంటాం మొదలెట్టాం. దేవుని స్తోత్రం. విలువ తెలిసింది. కానీ చాలా మంది విలువ తెలియలేదు. అప్పులు ఎందుకు చేస్తారు చెప్పండి చూద్దాం. అసలు వాళ్ళు అప్పులు చేయడానికి కారణం ఏంటి? ఒళ్ళు వంచడం రాక, కష్టపడటం రాక అప్పు చేసి బతుకుతారు. ఆ అప్పులు తీర్చలేక నానా అబద్ధాలు ఆడి మోసాలు చేసి చివరికి పరలోకం పోయే ఈ లోకం పోయే కదా. ఒక ఆయన అంటాడు, ఇహము పోయే పరము పోయే, ఇక్కడ కోలే అక్కడ కోలే. ఎందుకంటే ఇక్కడ ఈ చేసిన దరిద్ర పనుల వల్ల మనశ్శాంతి పోగొట్టుకుని ఇక్కడ నరకమే, ఇక్కడ నరకమే, చచ్చాక నరకమే. అలా చెప్పండి. ఇక్కడ నరకమే, చచ్చాక నరకమే. యేసు ప్రభువులో ఉంటే ఇక్కడ పరలోకమే, అక్కడ పరలోకమే. హల్లెలూయా.
ఈ లోకములో పరదేశివై ఉండన్నాడు దేవుడు. కొంతమంది చూడండి ఎంత హాయిగా ఉంటారు, కొంతమంది చూడండి మైండ్ లేకుండా అయిపోతారు. ఈ మైండ్ లేకుండా అయిపోయాడు ఎవరు రేపుగా? ఎవరు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎప్పుడైతే నువ్వు డబ్బును ఆశించావో అప్పుడే నరకం ప్రారంభమైంది. వాస్తవనే విశ్వాసమనే. ఒకసారి రాజశేఖర్ గారు తణుకులో వాక్యం చెప్తూ డబ్బుని ఇక్కడ పెట్టుకోకూడదని కింద పడేసి తొక్కు చూపించాడు. దేవుడు పాదముల కింద పెట్టాడు సమస్తాన్ని. హల్లెలూయా. దానికోసమే నానా అబద్ధాల కోసం. కాబట్టి ఇప్పుడు వాక్యంలోకి వెళ్తే కనుక నిరీక్షణ లేని ఇతరుల వారి వల్ల దుఃఖపడకండి. మీరు ఏం చేయాలంటే చక్కగా జీవించి నిద్రించిన వారు ఏమవుతారో రాయబడవు. ఎలా జీవించి? చక్కగా, పరిశుద్ధంగా, యథార్థంగా, పాపము లేకుండా, స్వార్థము లేకుండా, మోసము లేకుండా, దొంగతనము లేకుండా యథార్థంగా జీవించిన వారి గురించి మీకు చెప్తున్నాను. వాళ్ళ గురించి మీరు దుఃఖపడనక్కర్లేదు. మంచివారు చనిపోతే మీరట దుఃఖపడనక్కర్లేదు. మంచివారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఎవరు చచ్చిపోతే ఏడాలి మీరు? చచ్చిదాకా దరిద్ర పనులు చేస్తూ చచ్చినోళ్ళ గురించి ఏడాలి మీరు. వాళ్ళు ఎక్కడ పోతున్నారు? నరకానికి పోతున్నారు. ఇప్పుడు సువార్తమ్మ గారి గురించి ఆడవక్కర్లేదు, సంతోషంగా మాట్లాడుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ అంటాడు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. కాబట్టి సువార్తమ్మ గారే కాదు, లేదా ప్రభువునందు నిద్రించిన వారందరూ ఏమయ్యారు అనేది ఈరోజు పౌలు చెప్తున్నాడు. ఏమయ్యారంటే యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడలా. యేసు ప్రభు 3వ రోజు లేచాడా? చెప్పండి. చనిపోయి మొట్టమొదట ఎవరిని నమ్మాలి? యేసును నమ్మాలి. చాలా మందికి యేసు 3వ రోజున లేచాడని గ్యారంటీ ఏంటంటారు. యేసు 3వ రోజున లేచాడని నమ్మిన ఎడలా జాగ్రత్తగానండి. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. అందరూ పెట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కండిషన్ ఏంటో తెలుసా? వాళ్ళ యేసుక్రీస్తులో చనిపోవాలి. నా మైండ్ చూసుకుంటున్నాం, అప్పుడప్పుడు నా చెయ్యంతో లేదో అని చూసుకుంటున్నాం. చెప్పండి, ఎవరిలో చనిపోవాలి? నోటి తర్వాత యేసునందు నిద్రించుట అంటే అర్థమేంటి? అర్థమేంటి? ఏ రోజైతే రక్షణ పొందావో వినమ్మా, విను. ఏ రోజైతే రక్షణ పొందావో ఆ రోజు నుంచి యేసుక్రీస్తుకి ఇష్టమైన జీవితంలో ఉంటూ చనిపోతే కనుక తిరిగి మళ్ళా నేను మధ్యాకాశాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు బతికితే తీసుకురాడు, నీ ఇష్టం వచ్చినట్టు జీవితం తీసుకురాడు. అసలు తీసుకెళ్ళడు. ఎవరి కోసం వస్తానన్నాడు ఆయన? చేయించువారు. హల్లెలూయా. పడిపోయాను ప్రభువా, పడిపోయాను ప్రభువా. నువ్వేమనుకోకు ప్రభు, ఆయనేమనుకుంటాడు? ఆయనేమనుకుంటాడు? పడిపోయాను ప్రభు నువ్వేమనుకోకు. పిచ్చిదా, పడిపోతే నేను అనుకుంటావు ఏంటి? నువ్వే కదా అక్కడికి రావు. హల్లెలూయా. చాలా మంది ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, ప్రభువా, నేను చాలా పరిశుద్ధంగా ఉందాం అనుకున్నాను కానీ రాత్రి పడిపోయాను. నేను అబద్ధం ఆడకూడదు అనుకున్నాను కానీ పొద్దున్న ఒక అబద్ధం ఆడేశాను. ఈ దరిద్ర ప్రార్థన చేయకండి. చండాల ప్రార్థన దేవుడికి అసహ్యం. దేవుడికి చాలా చిరాకు వచ్చేస్తుంది దరిద్ర ప్రార్థన. ప్రభు, నేను చాలా జాగ్రత్త ఉందాం అనుకున్నాను, పక్కింటోడు పడేసాడు నన్ను. కీర్తనతో చాలా మంది సలహా ఇచ్చారు. నీకేముంది ఇక్కడ? ఏముందా నీకు ఇక్కడ? కూలి పని చేసి బతక. మరి మీ ఆయనకి ఎకరున్నర పొలం ఉంది, ఇంచుమించు ₹1,00,00,000 ఆస్తుంది. ఎకరున్నారనా? 3 ఎకరాలు అంటే 4 గజాలు ఆయన.
మీరు కూడా సలహా ఇవ్వండి. అయితే ఎక్కడతానా 3 ఎకరాలు వదిలిపెట్టి ఇక్కడేంటి ఇలా బతుకుతున్నాం ఎవరు చెప్తారు? మీలో ధైర్యం ఉన్న వాళ్ళు లేచి ఆవిడకి సలహా ఇవ్వండి. చెప్పించేస్తాం. ఆవిడ 3 ఎకరాలు చూడలేదు, ముష్టి 3 ఎకరాలు అనుకుంటాను. హల్లెలూయా. మరి మీరేమనుకుంటారు? ధనవంతుడైన భర్త అయితే ఎన్ని పాపాలు చేసినా వదిలిపెట్టరు మీరు. ఆవిడ ఎన్ని తప్పులు చేసినా వదిలిపెట్టరు కదా. అమ్మా అంత ధనవంతుడిని వదులుకుంటే నీకు ఎలా వస్తుందమ్మా? చూసారా, ధనం కాదు ముఖ్యం. బైబిల్ చెప్తుంది నీతి ముఖ్యం. హల్లెలూయా. ఏమన్నా ఏమి లేకపోయినా ఏముండాలి? నీతి. నీతి నీతిమంతునికి అనేక ఆపదలు కలుగును, అన్నిటి నుంచి దేవుడు తప్పించు. హల్లెలూయా. ఇంకో మాట ఇవాళ జాగ్రత్తగా చెప్పారు. పొద్దున్నే వింటాను నేను 6ంటికి ప్రార్థన అయిపోయాక. నీతిమంతుణ్ణి యెహోవా కథలనియ్యడు. హల్లెలూయా. నీతిమంతుడి దగ్గరే ఉంటాడంట దేవుడు. నీతిగా ఉండేవాడు కూడా ఉంటాడట. అందుకే దానియేలు సింహాల నుంచి తప్పించాడు. శత్రుఘ్న మెషకపు దగ్గర వినాలి. శత్రుఘ్న మెషకపు దగ్గర అగ్ని గుండం నుంచి తప్పించాడు. హల్లెలూయా. పౌలుని లోకము నుండి తప్పించాడు. హల్లెలూయా. నీతిమంతుల్ని ఎవరు కాపాడతారో చెప్పాలి? దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి అదే ప్రకారం దేవుడు నిద్రించిన వారిని తీసుకొస్తాడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మనందరం ఒక రోజున వెళ్ళిపోతాం. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల టైం అయిపోయాక. కానీ నా ఉద్దేశం ఒకటే, మన వాళ్ళు ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. మీకు డబ్బులు ఉండనే లేకపోనివ్వండి, కూలి పని చేసుకోండి, ఏమైనా చేసుకోండి. డబ్బులకు లోపడకండి, మనుషులకు లోపడకండి, పాపాలకు లోపడకండి, మోసాలకు లోపడకండి, దేవుడికి లోపడండి. హల్లెలూయా. వదిలి వెళ్ళిపోండి అంతే. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీకు కృపలో నాకేదియో సాగిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మాట్లాడుతుందని చెప్తారు మీరు. ఒకసారి మనం పడిపోయినప్పుడు మనకు బుద్ధి రావాలి కదండి. మాట్లాడాలి. ఒకసారి పడిపోయాక బుద్ధి రావాలి, రెండోసారి పడిపోయాక బుద్ధి రావాలి, మూడోసారి పడిపోయాక. అసలు ఎన్నిసార్లు పడిపోయినా బుద్ధి రాదు ఏంటంటే కొంతమందికి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి వీళ్ళని చూస్తే. ఎన్నిసార్లు పడిపోయినా గడ్డి అలా తింటానే ఉంటారంటే, అబద్ధాలు అలాగా ఆడుతూనే ఉంటారంటే, ఆ తాగుడు మాట్లాడండి, ఆ దెయ్యం పనులు మాట్లాడు, డబ్బు మీద పెంచపోవడం. ఏంటి జీవితం ఎలాగ అయిపోయింది, నా వల్లే కదా నా జీవితం ఇంత దారుణంగా అయిపోయిందని అనుకోరేంటండి. యేసు ప్రభు 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న వాడి దగ్గరికి వచ్చి లేవనెత్తాడు. లేగువాడు తర్వాత ఆలయంలో కనబడ్డప్పుడు, రైట్ నువ్వు 38 ఏళ్ళు ఎందుకు పడున్నావో తెలుసా? నువ్వు చాలా దరిద్రుడు, పాపాత్ముడు, కానీ నీ పాపం క్షమించి లేవనెత్తాను నేను. నువ్వు మళ్ళీ పడిపోకుండా నరకానికి వెళ్ళకూడదంటే
ఎప్పుడు పాపం చేయగలడు. హల్లెలూయా. మరి ఈ క్రైస్తవులు అంటే యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ 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 అయ్యే దరిద్ర పనులు చేస్తారంటే నాకు అర్థం కాదు. మీరు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? మాకు బుద్ధి వచ్చింది అన్నవాళ్ళు ఉన్నారా? ఇంకా బుద్ధి రాలేదా? కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ ఏం పనులండి? ఒకసారి మన జీవితంలో ఓడిపోయాం, పడిపోయాం, రెండోసారి ఓడిపోయాం, పడిపోయాం, మూడోసారి ఓడిపోయి పడిపోయాం. అర్థమానన సోసరాలు తెలుసున్న అతను ఒక అతను ఉన్నాడు. మన ఫోన్ చేసాడు అతను 4 సార్లు ఇప్పుడు అయ్యే దుకాణం అదే పని, ఇంకోసారి కొడితే అత్తడేమో. ఈ దెయ్యాలకి దరిద్రుడికి బుద్ధి రాదండి వీళ్ళకి. ఒకసారి మొత్తం అప్పులు అయిపోయినాయి అనుకోండి, తీర్చారు, ఏదో నిలబడ్డారు, మళ్ళీ తీర్చారు, నిలబడ్డారు, ఒకసారి విచారం చేశాడు, పట్టుకుని తన్నారు, రెండోసారి కోరికాడు, పట్టుకుని తన్నారు, ఒకసారి అందరిని తిట్టి తన్నించుకుంది, అసలు బుద్ధి రాదంటే వీళ్ళకి. బుద్ధి రాదా? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాకుండా చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఉండేవారు ఖచ్చితంగా నరకాగ్ని కొండలోకి వెళ్ళి కావుతారు. హల్లెలూయా. మరొక రోజు పడతారేళ్ళలో చావరా పడతారు కదా. అందుకే యేసు అన్నాడు, తొందరగా మారు మనసు పొందండి. హల్లెలూయా. మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? మారు మనసు అంటే అర్థం ఒక్కటే, నేను ఇంకా పాపము చెయ్యను అనుకోవటమే మారు మనసు. హల్లెలూయా. ఆ దరిద్ర పని మళ్ళీ నేను చెయ్యను అనుకోవటమే మారు మనసు. ఇంటింటికి వెళ్ళి స్వదేశీ గొడవ తెస్తుంది, 4-5 సార్లు తల్లేదు దాన్ని, తన్నాక మారాలి కదా. మళ్ళీ మొదలెట్టింది అనుకోండి గొడవలు. ఈసారి దేవుడు సంతోషం దరిద్రం వదులుకోవద్దు. ఎందుకు తిరుగుతావు ఇంటింటికి? నీకు ఏ పని? ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు దేవుడు కూడా పరలోకంలో మధ్యాకాశానికి రావాలంటే బుద్ధి తక్కువ పనులు వెంటనే మానేయాలి. హల్లెలూయా. మనలో ఏ దోషం ఉందో, ఏ తప్పు ఉందో తెలుసుకుని దాన్ని విడిచిపెట్టాలి. మనలో అత్తమానం ఏళ్లలో కాదు, నాలో ఎప్పుడు ఎదుటివారిని విమర్శించుకునే పని మనకి. మనలో ఏ దోషము మనకు కనపడుతున్నాడు పోవు. మనం చాలా మంచోళ్ళం కింద కనపడతాం, అదే పెద్ద తప్పు. మొట్టమొదట ఒక్కసారి ఇలా ఆలోచించుకోవాలి, నా మాటలో తప్పుందా, నా పనిలో తప్పుందా, నా వస్త్రంలో తప్పుందా, నా ఆలోచనలో తప్పుందా అని నిన్ను నువ్వు పరిశీలించుకుని నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. అది స్టార్ట్ చేయి. కాబట్టి ఇక్కడ ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధించారు. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, చాలా సంతోషం, మనం నిద్రించిన వారి కంటే ముందు ఎలా ఉంటాం? పెట్టే బాగుంటుంది. కాలేదు సౌండ్ రాకుండా దేవుడు వచ్చింది. ఓకే, దేవుని స్తోత్రం. ఇలా చూడండి, వింటున్నారా? ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. చెప్పాలి, సువార్తమ్మ ధన్యురాలు, కీర్తన రెప్పుగా ధన్యురాలు కాదు నాకు తెలదు. చచ్చిపోయే లోపల ఏదన్నా ఇలాగ వేసారంటే అడుగు కిందకి వెళ్ళిపోతారు. నేను రెప్పుగా జాగ్రత్త ఉండవా? ఎప్పుడు వరకు? ఎప్పుడు దాకా? కీర్తన మిమ్మల్ని అందరినీ దేవుడు అడుగుతున్నాడు, ఉంటారా? ఎప్పుడు దాకా? మరణం వరకు నమ్మకంగా ఉండము, దేవ కిరీటం ఇచ్చేద్దాం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ ధన్యులండి ఎవరు? ప్రభువునందు నిద్రించిన వారు
మనం అందరిని చూడాలంటే మళ్ళీ మనం వెళ్ళాలి కదా. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని పోరుతో పరలోకము నుండి ప్రభు వచ్చును. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఓ గయ్యమని ప్రపంచం అంతా శబ్దం వచ్చేస్తుంటుంది, పోర్లు వస్తూ ఉంటారు, మంచి హడావుడిగా ఉంటుంది. మహానుభావుడు దిగుతాడు. అసలు నా ఆశ అంతా, నా జీవితంలో ఉన్న ఆశ అంతా ఆయన దిగినప్పుడు చూడాలని. హల్లెలూయా. వేరే ఆశ నాకు లేదు. ఆ ఆశ మీరు అందరూ కలిగి ఉండండి. ఆయన్ని నేను చూడాలి, నేను ఆయనతో ఎగరాలి. హల్లెలూయా. ఇంతకన్నా ఆశ పెట్టుకోకండి మీరు. కూతురు మీద, కొడుకు మీద, మొగుడి మీద, దిక్కుమాలినోళ్ళ మీద ఆశలు పెట్టుకోకండి. మీ ఆశలు బొమ్మైపోతాయి. దేవుడి మీద పెట్టుకున్న ఆశ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు పొదట లేదు. గయ్యమని శబ్దం వచ్చేటప్పటికంట ఎవరైతే జీవితంతో చనిపోయి ప్రభువులో ఉన్నారో వాళ్ళందరూ పట్ 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 పట్లు వేసిపోతారంట. హల్లెలూయా. ఎంత అదృష్టం. వాళ్ళందరూ వేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం ప్రభువును ఎదుర్కొనటం ఆకాశ మండలములకు మేఘముల మీద కనుకోకూడదు. వింటున్నారా? జాగ్రత్తగా. ఆయనేమో మనకంటే నిద్రించిన ముందు ఒకవేళ మనం ఈ లోకంలో ఉండగా బ్రతుకుండగా యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, మనందరూ శరీరము మహిమ దేహం కింద మారిపోతుంది. మనందరం మహిమ దేహం కింద మారిపోయి ఇలా చూడండి, మేఘాలు వస్తాయంట మన దగ్గర. అంటే మనం మేఘాల కంటే తేలిగ్గా అయిపోతుంది మన దేహం. మేఘాలు ఎక్కడికి వస్తాయంటే అప్పుడు మేఘాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ తిరుగుతున్నాయి కదా మేఘాలు వర్షం వచ్చినప్పుడు. కనబడుతున్నా అలా చూస్తున్నాం. మేఘాలు పైన వెళ్తా ఉంటాయి. అదిగో మేఘాలు వెళ్తున్నాయి అంటారు కదా మీరు. ఇదిగో మేఘం కమ్మేసిన వర్షం వచ్చేస్తుంది అంటారు కదా. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఆ పైన వెళ్ళే మేఘాలు కిందకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేస్తాయి, కిందకు వచ్చేసి మహిమా దేహం ఉన్న వాళ్ళందరినీ ఆ మేఘాలు పైకి తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆయన పైనుంచి మధ్యాకాశానికి వస్తాడు, మనం కింద నుంచి మధ్యాకాశానికి వెళ్తాం. మనం అందరం అక్కడ కలుసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. 12వ తారీఖు కావలపురంలో ఉపవాసం జరిగింది. అదే స్థుతికోవటం. 12 రాత్రి తెల్లవారితే 13. ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలు అలా చూడు, అలా చూస్తున్నాను నేను. తెల్లవారుగట్ట స్వప్నం జాగ్రత్తగా. ఓ దట్టమైన మేఘాలు కిందకి పైకి మేఘాలు తిరిగేస్తున్నాయి. ప్రభా, మేఘాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఒక స్వరం, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకున్నాడు. ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన దేవుడు. నీతి శాంతి రాజ్యమును. న్యాయమే కనబడును. నాకు వినపడింది 2 చరణాలు. మధురమైన కంఠం. అసలు ఆ కంఠం నేను ఎప్పుడు వినలేదు. నాకు 2 చరణాలు వినపడింది. మొదటి చరణమేమో
మేఘాల మీద వస్తున్నాడు. తర్వాత చివరి చరణం నాతో మాట్లాడాడు దేవుడు. 12వ తారీఖు నాతో మాట్లాడాడు, నీతోటి చెప్తున్నాడు. ఏమని? క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. ప్రార్థన మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. ప్రార్థన చేయి అన్నాడు. ఇక్కడ ప్రార్థన మానకు, నేను వచ్చేస్తున్నాను తొందరగా. 12 రాత్రి తెల్లవారితే 13 గొప్ప దర్శనం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఎప్పుడైనా దర్శనం వచ్చినా వాక్యం అన్నా హృదయం కదిలిపోద్ది. మళ్ళీ పొద్దున్నే లేచి శుభ్రంగా అడ్డంగా తినేసి మళ్ళీ లోహంగా పడిపోతుంది. మీరంతా ఈ దరిద్రం మనల్ని పాపంలో పడేస్తుంది. ఈరోజైనా ఒక నిర్ణయానికి వస్తాం. అది ఏంటంటే, ఎప్పుడూ ఒకే మనసు, ఆయన మనస్సు కలిగి ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు ఒకే మనసు. ఇలా చెప్పేటప్పుడు అనిపిస్తుంది, లేదు నేను కాడి నుంచి ఇలా ఉండాలనుకుంటే మనకి ఎందుకని పడిపోతాం. మళ్ళీ తిన్న తర్వాత మారిపోతాం. మళ్ళీ ఎవరు చెప్తారు, అమ్మోయ్ రా నీ బాధలు ఎన్ని, రమాదేవి నీకు ఎంత బాధ ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే 3.5 లక్షలు. నీ బాధ 3.5 కదా, నేను 4 లక్షల సీటీ వేశాను. మొదటి పాటలో నువ్వు తీసేసుకుంది. నాకు 3.5 మళ్ళీ పడిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయింది. దాంట్లో మళ్ళీ వెళ్ళిపోయింది. కొంతమంది అంట ఈ డబ్బులు రకరకాలుగా డబ్బులు కట్టి అప్పులు చేస్తారండి. మొత్తం అన్నింటికీ డబ్బులు కట్టుకుంటూ వస్తారంటే అప్పులోడు వచ్చేటప్పటికి మేమంటారు. నేను చూసాను ఒకసారి ఒక చోట అక్కడ కూర్చున్నాను, పేరు చెప్పనగానే ఎవరో వచ్చారు. ఏమంటే నాకు 500 ఇవ్వాలి ఎవరైతే అన్నారు. అన్నాడు. మళ్ళీ ఒక అరగంటకి ఇంకొకడు వచ్చాడు, పుస్తకం అంటున్నాడు. ఆడికి 500 కడుతున్నాడు. ఆడికి 500 ఏమన్నాడు, వీడికి 500 ఎలా చెప్తున్నాడు అనుకున్నాను. అప్పుడు అడిగాను, అదేంటండి అతనికి ఇవ్వలేదు. ఇతను తెగరాడు ఏంటంటే కదా, అతనికి ఇస్తే ఇతనికి ఎలా కడతాను అంటున్నాడు. అది బాకీ ఎవరండి, మరి ఏం చేస్తాను, పొగేసుకుంటున్నానండి, మరి బాకీ ఒక్కసారి తీర్చేస్తానండి అన్నాడు. 2 సంవత్సరాలు అయింది. ఆ పుస్తకం పట్టుకొచ్చినాడు, వెళ్ళిపోయాడు. బాకీ కూడా అలాగే ఉన్నాడు. రోజు కట్టించుకునేవాడు, వెళ్ళిపోయాడు. వదిలిపోయిందా? మాట్లాడరండి, మీకు అర్థం అవ్వదా? 500 బాకీ ఇచ్చినవాడు అలాగ ఉండిపోయాడు. రోజు 500 కట్టించుకునేవాడు వెళ్ళిపోయాడు. కాలేదు వెళ్ళిపోయాడు. నేను చెప్పినప్పుడే లేదంటే నేను అన్నట్టు ఇంటి నీకు ఎందుకు పడతాను. ఎవరు స్తోత్రం చెప్పండి. మనకి బుద్ధి రావాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు మనకి బుద్ధి రావాలని వాక్యములు రాయించాడు. హల్లెలూయా. ఆదాము హవ్వ తప్పు చేశారు, ఇస్కరియోతు యోధ తప్పు చేశాడు, సొలొమోను తప్పు చేశాడు. ఇవన్నీ ఎందుకు రాయించాడు దీంట్లో? నువ్వు తప్పు చేయకుండా ఉండడం కోసం. హల్లెలూయా. మరి నువ్వు అదే పని చేస్తా. చూడండి, వారితో ఏకముగా ప్రభుని ఆకాశ మండలం మెఘముల మీద కొనుక్కోబడు. అందరూ నాతో కలిసి చెప్పండి, కాగా మనము సదాకాలం ప్రభుతో ఉంది. ఎంత ఆనందం. ఎప్పుడు ఆయనతో ఉంటాం. అక్కడ దుఃఖాలు, గొడవలు, చీట్లు, అప్పులు, గొడవలు, బాకీలడికి వాళ్ళు అనవండి అనేవాళ్ళు, కూరకి ఎంత ఉడకలేదు అనేవాళ్ళు. ఎవరు ఉంటారు, ఎవరు ఉంటారు. బీపీ గొడవ లేదు, షుగర్ గొడవ లేదు కదా. ఇక్కడ ఉంటే బీపీ గొడవ, షుగర్ గొడవ. మొన్న ఒక ఆవిడని అడిగాను నేను, అమ్మా మీరు ఆరోగ్యంగా కనిపిస్తున్నారంటే, ఎక్కడ అన్నయ్య గారు షుగర్ ఉందా? రోజు నీకోతా లేనోళ్ళు లేరా? లేరు. ఈ లోకంలో ఒకరోజు నవ్వు, ఒకరోజు ఏడు. శాశ్వత సంతోషంలో గెలిపోయింది సువార్తమ్మ గారు. హల్లెలూయా. నాకు తెలుసు సువార్తమ్మ గారు చాలా హ్యాపీగా ఉన్నారు.
వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఉండగా నా దగ్గరికి వచ్చేది, భయం వేసింది నాకు. మేడ ఎక్కేటప్పుడు ఇలాగ నేను ఏదో రాసుకున్నట్టు ఉండిపోయాడు, ఇలా చూసుకోడు వచ్చేసి ఈ అబ్బాయిని వేసుకుని దీని గొడవ తెంగండి, దాని గొడవ తెంగండి. ఇప్పుడు దాకా నేను బాగానే ఉన్నాను, నీ గొడవ నాకు తెంగాలి. ఆ స్వార్థమ్మ రోజు ఇద్దరే తండ్రి కూతుళ్ళు ఇద్దరు చంట వేడు. అసలు ఈ అమ్మాయిని పెళ్లి చేయడమే తప్పు చేసింది, వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటూ వదులుకోండి. ఇద్దరు ఎప్పుడు చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎంత సంతోషించేవాడు మా తల్లి కూతురు, ఎంత చక్కగా ఉండేవారు. కాబట్టి ఆవిడ హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ లోకంలో ఉన్నంతకాలం ఎప్పుడు ఏడిపే, ఆ ఏడుపుతో షుగర్ వచ్చేసింది. ఆవిడ అంత చక్కగా పళ్ళు ఒప్పుకునేది, బంగారులాగా ఉండేదాడు. ఈవిడ గోడకే ఆ గొడవ, ఈ గొడవ, ఈ గొడవ, ఆ గొడవకి ఏమొచ్చేసింది ఆవిడకి? షుగర్ ఎందుకు వస్తుంది? టెన్షన్. అనారోగ్యం ఎందుకు వస్తుంది? టెన్షన్. లో బీపీ ఎందుకు వస్తుంది? టెన్షన్. తంపన పడిపోతుంది ఎందుకు? టెన్షన్. ఏంటైనా అవుతుంది. ఇవన్నీ విపరీతమైన ఆలోచనలు. కాబట్టి అందరూ చెప్పండి, నేను సదాకాలం ప్రభువుతో ఎంత ఆనందం. ఇక్కడ కూడా అలాగే ఉండండి. ప్రభు ఎక్కడ అక్కడ ఎక్కడైనా నాతోనే ఉంటాడు. ఇక్కడ అక్కడలాగా ఇక్కడ మీరు జీవిస్తే ఇక్కడ కూడా మీతో ఆయన ఉంటాడు. అదే చెప్పాడు మత్తయి సువార్త 28 చివరిలో ఏమన్నాడు? నేను సదాకాలం మీతో ఉంటాను. హల్లెలూయా. మనకు ప్రభువుద్దా? కాబట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను, అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించండి. మీకు బాధ ఉండదు, మీకు దుఃఖం ఉండదు, మీకు రోగం ఉండదు. అంటే బాధ ఉండదా, దుఃఖం ఉండదా, రోగం ఉండదా? అన్నీ ఉంటాయి, కానీ అన్నీ మీ తరఫున ఆయన భరిస్తాడు. హల్లెలూయా. మన బాధ, మన దుఃఖం, మన రోగం ఆయన మీద వేసేసుకుని మనం ఆయనతో కలిసి సంతోషంగా జీవితం. తలగా వేసుకుని ఉంటాం, అలాగా ఉండు. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రం. స్వార్థంగా కార్యక్రమం ఇంత ఘనంగా జరిగించినందుకు వారి భర్తను, వారి కుటుంబాన్ని, వారి బంధువులను దీవించండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని మీ ఆత్మతో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. రేపు పగలు 10 గంటలకు ఉపవాస ప్రార్థన. టైం లేట్ చేయకండి. 11:30కి 12 గంటకి రాకండి.